నేనే అన్నాను బర్త్డే ఇంటికి వస్తాం ఒప్పుకుంటే సో మొత్తం వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ సర్టిఫికేట్ ట్రైన్ చేసింది. అక్కడ దిగు హైదరాబాద్లో విజయసాయి రెడ్డి గారి సార్ని శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి 10 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు సునంద మేడం గారు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను చూసుకో ఓపెన్ చేసి చూసుకున్నాను. ఇలా 60 లక్షలు నాకు శాంతి చూసుకున్నాను. కౌంట్ చేయలేదు కదా, క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్. రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ కార్లో 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి అమౌంట్ అడిగేసి నేను అబద్ధం చెప్పాల్సి ఐ స్పేర్ అండ్ మై కిడ్స్. నాకు పుట్టిన పిల్లలు నేను ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది, మనోళ్ళు ఉన్నారు. నేను చెప్పింది పరిశీలించదు. నేనేమన్నానంటే మామూలుగా చేసి ట్రాన్సాక్షన్ మామూలు. సో ముందు రోజు 1 crore తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చారు. తీసుకున్నారంటే బయట వైజాగ్ బయట. సో అక్కడ ఆ పని అయితే జస్ట్ పోస్ట్ ఈ వివరణ వచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాం. సో ఇచ్చారు ఏం ఇచ్చారు తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేశారు సార్, మనకు అడ్జస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ 1 crore 60 lakhs బ్యాక్, మిగతా 1 crore మనం అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా అడ్జస్ట్ డాక్యుమెంట్స్ సో 2.5 crores అడ్జస్ట్ చేసి యాక్చువల్లీ 4 crores ఇవ్వాలి. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ స్ట్రెస్. సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విల్లా కూడా చూశాను. విల్లా కూడా చూశాను. తన రామ్ అనుకుంటాడు కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లాలో చూశారు. సో ఆ విల్లాలో చూశాను అంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చినప్పుడు మీరు చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నప్పుడు పిల్లలు చాక్లెట్ చేస్తారు కదా వాళ్ళు. ఆ వచ్చినప్పుడు నా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్స్ అవి చేస్తారంటే వచ్చినప్పుడు చికాగో అయిపోవడం, న్యూయార్క్ చికాగో అయిపోవడం 30-40 మంచి పర్ఫ్యూమ్స్. బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్, హై రెస్పెక్ట్ విజయసాయి సార్. చాలా కూడా తెలుసు. నేను అక్కడ తర్వాత సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు చేసిన సహాయం అడగండి సార్ అడుగుతున్నాను. ఇది సో చెప్తున్నాను ఒక పిల్లడు జీవితాన్ని చేయడం వైజాగ్లో వచ్చిన పర్ఫ్యూమ్స్ గురించి సార్. సో ఆ రోజు నైట్ 22 చాలా వరకు వచ్చాను కదా. సో అవన్నీ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి నమ్మకం బీచ్ ఇంకొక ఫ్రెండ్లీ ఎగ్జామ్స్ కాదు పిల్లలు కలిసి పోయాను. నేను ఇక్కడ అక్కడ సమాజం బాగుంది అనేసి ఎక్కువ ఐ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ, బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కేమ్ నాకు తెలుసు నాకు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయ్యింది. దాని కూడా దాని 2 మిక్స్డ్ మొత్తం కదా. ఆ రోజు మిక్స్డ్ మొత్తం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి, మనం కంప్లీట్ అనుకోలేదు కదా మనము హౌ గట్ కన్సీవ్ మీకు ఎలా కన్సీవ్ అయ్యారు. షీ షౌటెడ్ హౌ డేర్ యు ఆస్క్ మీ భర్తని భార్యని అడుగుతావు, ఎంత ధైర్యం, ఇంత అనుమాన పక్షులు నువ్వు భర్త నాకు అడగవు సార్, భార్యను అడగవు భర్తగా. అది క్యాస్ట్ అడిగినది తప్పే కాదు. నేను అడిగింది నేను కంప్లీట్ చేయలేదు కదా. హౌ కమ్ యు గట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్తా కొట్టాను. దెన్ ఐ వెంట్ గూగుల్ సెర్చ్. గూగుల్ నాకు అడిగింది దేర్ ఈస్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తను అనుకుంటాడు. సో ఐ అగ్రీ. నేను అక్కడ చదువుతున్నాను 7 సంవత్సరాలు. ఐ కాంట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దిస్. ఐ ట్రస్టెడ్. సో అది ఐ డోంట్ రీడ్ బ్యాక్ మైండ్ నాకు ఏం లేదు. దురదృష్టం సార్ సభ్య సమాజం సిద్ధపడేది.
నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది అమ్మాయి నాకు పట్టులో 8 వీక్స్ 8 వీక్స్ లేదు 2 months లేదు. ఎప్పుడండి సెప్టెంబర్ 21 నాకు వెళ్ళిపోయిన అమ్మాయి కలిసి ఆ పట్టులో 8 వీక్స్ 2 months లేదు. అది అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి పట్టులో అప్పుడు లేదు. సో నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత విద్య అయింది. 9 నెలలు నాకు అయింది. తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో బెడ్ హౌస్ ఇస్తుంది, ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్రెండ్ నాకు అలా ముందు నేను మొత్తాన్ని తెలుసు. ప్లీజ్ అలవాటు డాక్టర్ శ్రీదేవి గారికి నేను నా మొత్తాన్ని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి మనం కేజీ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ మోస్ట్ డిపార్ట్మెంట్ అలా తెలుసు నేను పడతాను. ఎందుకంటే వైజాగ్ 4 ఏళ్ళు అప్పటికి 20 తిరిగాయి కదా, నేనే పడతాను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మనకి ఆమె తెలుసు. తనకు తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు రెగ్యులర్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కన్ను బేబీ లేదా ఐ నో ఇట్ రాంగ్ బట్ డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2022. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19, అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. నేను ఆనెస్ట్ లేదు, నేను సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే వస్తానంటే రావు ఏప్రిల్ ఏప్రిల్ రావు డిసెంబర్ 12 వస్తాను కదా, అప్పుడు వచ్చేది. ముందు ఏముంటాడో నాకు ప్రాబ్లం లేదు. సరే డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్ క్రిస్మస్ చేసింది అమెరికా. అక్కడ క్లాసు నేను ఆ డిసెంబర్లో వస్తామని చెప్పాను మా మిస్సెస్. అలాగే రావుకు నువ్వు నా క్వశ్చన్ అడిగాను కదా, హౌ యూ గాట్ కన్సీవింగ్, హౌ యూ గాట్ బేబీ, ప్రెగ్నెన్సీ అవసరం క్వశ్చన్ అడిగాను కదా, నువ్వు రాంగ్ టికెట్ ఇచ్చాడు. వాట్ ఇస్ దిస్? నేను అడగాలని క్వశ్చన్ అడగలేదు, అడగాలని అడగాల్సిన వాటి అడగవలసిన అడగలేదు, తప్పే అడగలేదు నాకు. సో డిసెంబర్లో రావద్దు. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ నుంచి నాకు తెలుసు. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు, సార్ మా అసిస్టెంట్ వచ్చేది కదా, మీరు పెద్దలతో ఎటువంటి కమిషన్ మాట్లాడి అమ్మాయి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి వైజాగ్ అవుతాం ప్లీజ్ సార్. సార్ చూద్దాం రండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని చెప్పారు. సో అమ్మాయి విజయవాడలో ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదా సార్, శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను. నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, నేను చాలా స్వేచ్ఛ అవ్వాలి. ఏదైతే స్వేచ్ఛగా చేయాలి అవగాహన అక్కడ అవుతుంది. సెక్స్ అయినా నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ అవ్వాలి. సో ఆమె ఫేస్ చూపించాలంటే అట్లా కదా నవ్వులు చూసుకుని వచ్చానండి ఇక్కడ అంటే లేదు నా క్వశ్చన్ అడిగాడు. ఏం కలవాలని సరే దురదృష్టం ఏంటంటే వచ్చిన ఆ ఉన్నప్పుడు శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపు బిడ్డను చూసే అవకాశం 2 weeks వైజాగ్లో ఉన్నాను. ఒక 1 week హైదరాబాద్ ఉన్నాను. అమలుకి 12. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9, 2023 జనవరి 9 వెళ్తా అనగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ పెట్టలేదు. ఏంటి నేను అడగాలని చేయగలిగాను అంటే లేదు నాకు కష్టం లేదు, నేను మీ ఇంటి పేరు ఉండదలుచుకోలేదు, నేను ఈ ఫేస్ చేయను అని ఏదో నాకు ఇక్కడ ఆడపిల్లలు ఏమాడుతున్నా బిడ్డలు చూసుకొస్తున్నా లేను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయాను. నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్ తీసుకున్నాను. చిత్రం ఏంటంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th February వెళ్ళాలని రోజు ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తామని చెప్పాను. నువ్వు రవీంద్రనాథ్ దగ్గర వెయిట్ చేయి,
అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాను విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు తెలియదు సుభాష్, ఫస్ట్ టైం పేరు